డాక్టర్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది అంటే డాక్టర్స్ మీద మీరు ఒక లా ప్రకారం దీన్ని ఎలా చూస్తారు? ఒక వ్యక్తి వచ్చి ఒక ఉమెన్ని అఘాయిత్యం చేసినట్టు ఇక్కడ సీన్ క్రియేట్ చేశారు. అంత పెద్ద సంస్థలో 2 కెమెరాస్ ఉండడం ఇదంతా కూడా చూస్తుంటే అసలు హాస్పిటల్ అలా ఉంటాయా? ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు 100% నిజం తెలిస్తున్నా కూడా దాస్తున్నారన్న దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. అమ్మాయి ఎందుకు సెమినార్ హాల్లో పడుకుందో విషయం తెలియదు. అసలు సెమినార్ హాల్కి వెళ్ళి పడుకుందా, 12 మంది రేప్ చేశారని చెప్పి ప్రెజెంట్ అయితే బయట తెలుస్తుంది. బట్ ఏది కూడా కరెక్ట్ క్లూ అనేది రావట్లేదు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు ఒప్పుకున్నాడని చెప్పేసి కూడా అన్నారు కదా సార్. ఆయన వేసిందా లేదా అనేది కూడా పోలీసులు నమ్మనికి లేదు. గవర్నమెంట్ ఏ తప్పు చేసినా తప్పించుకోవచ్చా? అసలు పోలీసులు అయ్యింది అలా చేయడం కరెక్ట్? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ముందుగా మనకు వచ్చే న్యూస్ ఏంటో మనందరికీ తెలిసింది. రేప్ కేసుకి సంబంధించి కలకత్తాలో జరిగింది. సార్ ముందుగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, యాజ్ అ డాక్టర్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది అంటే డాక్టర్స్ మీద, డాక్టర్స్ అంటే వాళ్ళు పేషెంట్ ప్రాణాలు కాపాడాలని ఎంతో శ్రమ పడుతుంటారు. ఆ శ్రమ పడడంలో కొన్నిసార్లు పేషెంట్ ఆగ్రహాలకు గురయ్యి డాక్టర్ని కొట్టడం, అదే చాలా పెద్ద తప్పు అనుకుంటే ఆ కొట్టడం కాస్త తర్వాత మర్డర్గా మారింది. దాని తర్వాత ఎవరైతే లేడీ డాక్టర్స్ డ్యూటీ అవర్స్ చేస్తున్న టైంలో వాళ్ళ మీద రేప్ కేసెస్ అయ్యి మర్డర్ కేసెస్. ఈ కేసు ఈరోజు చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో అంటే ఒక అమానుషమైనటువంటి మరీ అన్యాయమైన రీతిలో ఒక జూనియర్ డాక్టరు 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత 36 అవర్స్ డ్యూటీ చేసిన ఒక ఫీమేల్ డాక్టర్ ఎలా ఉంటారు, ఆ డాక్టర్ మీద రేప్ అత్యంత పాశవికంగా రేప్ చేయబడి తర్వాత మర్డర్ చేయబడ్డం అనేది, అది కాకుండా ఆ అమ్మాయి బాడీని చూస్తుంటే అది ఎంతో అంటే మానవులు చేసినటువంటి చర్యలాగా అనిపించట్లేదు. సో అంటే ఇది ద పీక్ అన్నమాట, పరాకాష్ట. దీంట్లో ఏంటి పరాకాష్ట అంటే ఎవరికి కూడా దీని మీద ఒక కించెత్తు నొప్పి కానీ బాధ కానీ లేదంటే దీనికి అరే ఇది ఎందుకు జరిగిందని ఆ స్టూడెంట్స్ ఆ కామన్ పీపుల్ ఏదో బాధపడుతున్నారు. కానీ గవర్నమెంట్కి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ ఆ హాస్పిటల్ అథారిటీస్కి కానీ ఇటువంటి జరగకపోవడం అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం అన్నది ఇది రియల్గాను ఎంత భయభ్రాంతులు చేస్తుంటే. ఇప్పుడు నా కూతురే కానీ ఉంటే మెడిసిన్ కానీ లేదంటే ఏదన్నా ప్రొఫెషనల్ కాలేజ్లో చదివించాలి, అక్కడ హాస్టల్లో పెట్టాలి, ఇట్లా నైట్ డ్యూటీస్ చేయించాలంటే ఎవరు కూడా తల్లిదండ్రులు ముందుకు రాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డాక్టర్స్ మేమందరం కూడా షాక్ తిన్నాము. షాక్ తిన్న తర్వాత ఓవరాల్గా ఏంటంటే ఇది బయట వాళ్ళు చేశారు ఈ పని అన్నది ఒకటి బయటికి రావడంతో ఏదో మర్డర్ జరిగింది క్షణికావేశంలో ఎవరైనా చేశారు అనుకుంటే సర్లే ఇట్లా జరిగింది అనుకోవచ్చు. కానీ ఏదో పక్కా ప్లాన్గా అంటే ఆ అన్ని ఫ్రాక్చర్స్ అవ్వడం, అమ్మాయిని అంతమంది చాలామంది రేప్ చేయడం అన్నది, అది కాక హాస్పిటల్ ప్రెమిసెస్లో ఇది అంటే ఈ సమాజం అంతా ఎక్కడికి పోతుంది, సభ్య సమాజం అంతా కూడాను ఎంత తలదించుకోవాల్సిన వికృత చర్య అని మాకు కూడా డాక్టర్స్ అందరికీ అర్థం కాక అది ఏం చేయాలి లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ అవతల గవర్నమెంట్ని చూస్తుంటేనేమో అక్కడి నుంచి పెద్దగా ఏమైనా ఫేవరబుల్ సంకేతాలు రావడం కానీ, లేదంటే అందరూ డాక్టర్లు ఏమనుకుంటారంటే బాబు మనం ఎంత స్ట్రైకులు చేసినా ఎంత గొడవలు చేసినా ఫైనల్గా ఏముంటుంది 4 రోజులు అందరూ మర్చిపోతారు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి లేదంటే ఇంకో డాక్టరు ఇలాగా మళ్ళీ ఏదో ఒక అసాల్ట్కి జరుగుతుంది, అటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. ఇది చాలా ఘోరమైన విషయం. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈవెన్ ద జ్యుడిషియరీ ఆల్సో షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్టివిటీ ఆన్ దిస్ అండ్ అందరికీ ఒక భయం కలిగించేట్లాగా ఒక రియాక్షన్ తీసుకోవాలన్నది మా డిమాండ్. సార్ మీరు యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ అడ్వకేట్గా మీరు ఒక లా ప్రకారం దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఈ యొక్క సంఘటన మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
8th ఆగస్ట్ బిఫోర్ ఆ నైట్ నుంచి 9th ఆగస్ట్ మార్నింగ్ 4:35 AM వరకు ఆ బిట్వీన్లో ఈ సంఘటన జరిగింది. దీన్ని పర్సనల్గా మీరు ఒకసారి సీన్ టు సీన్ అంటే మినిట్ టు మినిట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా ఒక వ్యక్తి వచ్చి ఒక ఉమెన్ని అఘాయిత్యం చేసినట్టు ఇక్కడ సీన్ క్రియేట్ చేసేది. ఒక వ్యక్తి వచ్చి ఒక ఉమెన్ని అఘాయిత్యం చేసినట్టు అతను తాగేసి మద్యం మత్తులో లేకపోతే ఉమెనైజర్గా ఉండి ఈ యొక్క అఫెన్స్ చేసిండు అనేది ఇక్కడ కూడా నమ్మలేక ఉన్న నిజంలాగా ఉంది ఇక్కడ. ఓకే, మీరు అక్కడ ప్రాపర్గా పరిశీలిస్తే ఆ ఉమెన్ యొక్క వజైనాలో 150 grams సెమెన్ లభించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే యూజువల్గా ఒక మెన్ ఒక 15 grams సెమెన్ రిలీజ్ చేసే కెపాసిటీ అప్ టు అక్కడ రిలీజ్ చేసే కెపాసిటీ అంటే ఒక 150 grams అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసినారు అని చెప్పేసి అంటే ఇది అబ్సల్యూట్లీ గ్యాంగ్ రేప్ కింద మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా రేప్ జరిగింది, ఒక ఉమెనైజర్గా ఒక ఉమెన్ లస్ట్లో ఈ యొక్క సంఘటన జరిగిందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది కంపల్సరీ ఒక రివెంజ్. దీని బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యవస్థలో ఆమె ఎదిరించడం కానీ, లేకపోతే అక్కడున్న బ్లాక్ మార్కెట్ని ఆమె ఎదిరించడం కానీ, లేకపోతే ఆ హాస్పిటల్లో జరుగుతున్న ఒక వ్యవస్థలో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ గురించి ఆమె ఎదిరించడం కానీ, ఇట్లాంటి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో సంఘటన జరిగిన తర్వాత ఈ యొక్క ప్లాన్ ప్రకారం ఇంకొకటి మీరు ఒకటి గమనించినట్టయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ఒక 2 కెమెరాస్ మాత్రమే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ సెమినార్ హాల్స్లో కానీ ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎక్కడ కూడా కలెక్ట్ చేయలేదు. ఇంకోటి దట్టు ఆ యొక్క స్టేట్ నుంచి ఆ కేసుని సిబిఐకి అప్పగించే మొదలు ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ మెంబర్స్ వచ్చి అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ సంబంధించిన ఒక ఎక్కడైతే మన క్లూస్ అని ఏదైనా జరిగినప్పుడు మనం యూజువల్లీ చూస్తూ ఉంటాం. ఒక రిబ్బన్ కడతారు, సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ఒక రిబ్బన్ కడతారు, ఎవరిని పోనీయరు అందులో. ఎందుకంటే అక్కడున్న క్లూస్ డ్యామేజ్ అవుతాయి, అక్కడున్న ఎవిడెన్స్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఎవిడెన్స్ డ్యామేజ్ చేయడానికి విపరీతంగా కొంత లార్జ్ స్కేల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చి ఆ యొక్క ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ చేయడం జరిగింది. ఇదంతా మీరు ఒకసారి చూస్తే ఇది ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ ఇంకో వ్యక్తి కానీ చేసిన ఒక నేరంలాగా కనిపిస్తుంది. ఇది ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ చేసిన నేరంలాగా ఇది మనం పరిగణించవచ్చు. ఇంకో విధంగా చూస్తే ఆ ప్రిన్సిపల్ ఏవైతే ఆర్జికర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఫస్ట్ మీ కూతురు హెల్త్ బాగాలేదు, మీరు తొందరగా రండి. దాని సెకండ్ కాల్లో ఆయన కూడా చెప్పడం కాదు, వాళ్ళ అసిస్టెంట్స్ తోటి చెప్పించడం ఏంటంటే దాని తర్వాత మీ కూతురు చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఈ 2 స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన ఫస్ట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, సెకండ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, దాని తర్వాత ఆయన రెసిగ్నేషన్ ఒకటి. ఇదంతా మీరు ఒకసారి సీన్ టు సీన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా అక్కడ ఉన్న ఒక లోపల ఉన్న ఒక మాఫియా ఇదంతా కూడా క్రియేట్ చేసి ఆమె ఎదిరించి షీ మే బి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు. నేను ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్, నేను ఒక జనాల్ని మనం డాక్టర్ని ఏ విధంగా చూస్తాం, ఒక దేవుడికి ప్రతిరూపంగా మనం చూస్తాం. ఏ డాక్టర్ అయినా సరే మీరు దేవుడిలాగా నన్ను కాపాడేస్తారంటే అదొక ఆ వృత్తికే చెందుతుంది. ఒక డాక్టర్కే అది మనం దేవుడిలాగా అని చెప్పేసి మనం ఎందుకంటామంటే అదొక డాక్టర్ వ్యవస్థను మనం అంటాం. సో అట్లాంటి వ్యవస్థలో నేను ఉన్నప్పుడు ఇట్లాంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న కోణంలో ఆమె ఎప్పుడైతే ప్రశ్నించిందో లేకపోతే ఆమె ఈ ఈక్వేషన్లో జరిగి ఉండొచ్చు అని నేను ప్రిజమ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ ఇన్స్టిట్యూషన్ ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎప్పుడు పెట్టుకోలేడు మేడం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ వ్యవస్థ అంతా అంటే సీన్ టు సీన్ మీరు ఒకసారి చూస్తే ఈ ఎవిడెన్స్ని డ్యామేజ్ చేయడం, లేకపోతే పర్టికులర్గా ఎంతోమంది అక్కడ వర్క్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్. ఇది ఎప్పుడో కాదు, ఇది 1886లో రాధా మన గోవిందా అని చెప్పేసి అతను బ్రిటిష్ ఇండియన్, అతను స్థాపించండి ఈ యొక్క కాలేజ్ని. ఓకే, ఆర్జికర్ ఆయన పేరు మీదనే ఈ యొక్క ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్గా మనము వెస్ట్ బెంగాల్లో ఆయన స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఈమె యొక్క రెబలిజం ఏదైతే
చేసిన ఒక కోణంలో ఇది జరిగిండొచ్చు అనేది నా అబ్జర్వేషన్. ఓకే. సో సార్ ఇందాక చెప్పినట్లు సార్ ఒక అంత పెద్ద సంస్థలో 2 కెమెరాస్ ఉండడం ఇదంతా కూడా చూస్తుంటే మీరు ఒక సంస్థకి ఫౌండర్ కాబట్టి అసలు హాస్పిటల్ అలా ఉంటాయా? హాస్పిటల్స్ ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు 100% మ్యానిపులేషన్ జరిగింది అక్కడ. ఎందుకంటే మీ ఇప్పుడు ఎప్పుడైనా ఒక రేప్ జరిగింది, ఒక చిన్న అంటే యంగ్స్టర్ కదా, రేప్ జరిగిందంటే ఏదో ఇన్స్టాంటేనియస్ మూమెంట్లో రేప్ జరిగింది టక్మని ఏదో, ఆ తర్వాత ఫైట్లో అమ్మాయి చనిపోయిందంటే అది వేరే విషయం. ఇట్లాగా మ్యాసివ్గా ఫ్రాక్చర్స్ అవ్వడము బాడీలో, తర్వాత అన్నిసార్లు రేప్ జరగడం, ఇవన్నీ చూస్తే దాని వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉండాలి అనుకుంటా. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా కాలేజ్లో లేడీ డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ప్రొటెక్షన్ ఎక్కడుంది? ఇది ఇప్పుడు చంపాలి అని ఎవరన్నా అనుకుంటే ఎక్కడైనా చంపొచ్చు, కానీ అది హాస్పిటల్లో ఎక్కడైతే ప్రొటెక్టెడ్ ప్లేస్ కదా అది. అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరైనా డెత్ ప్రాణమే. అది డ్యూటీ చేస్తున్న టైంలో నువ్వు అంత అలసిపోయిన తర్వాత ఒక ఆ పర్టికులర్ డాక్టర్ని ఇలా చేయడము అన్నది అంటే దీనికి సంకేతం ఏంటి? పిల్లల్ని అసలు ఎవరు ఇంకా కాలేజీల్లోకి హాస్టల్కి పంపించకూడదని ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లియర్ కట్ మనకి ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు కూడాను ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏమన్నా ఇప్పటివరకు అక్టోబర్ 8th నుంచి ఈరోజు 22nd వరకు ఒక కన్సాలిడేటెడ్ ఎవిడెన్స్ కానీ ఇగో ఇలా జరిగింది వీళ్ళు కల్ప్రిట్స్ అని ఒక అందరూ ఆమోదయోగ్యకరమైనటువంటి ఒక్క రిజల్ట్ కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే ఇప్పటివరకు నిజమే తెలియదు ఎవరికి, నిజం తెలిస్తున్నా కూడా దాస్తున్నారన్న దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం, టక డెమాలిషన్ చేయడము, అక్కడ ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్ చేయడము, ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ గారు కూడా సరిగ్గా రియాక్ట్ కాకపోవడము, ఒక 3000 మెంబర్స్ గూన్స్ వచ్చి అక్కడ అంతా డిస్ట్రాయ్ చేయడం, ఇది అంతా అక్కడ ఒక పెద్ద డెత్ జరిగి అందరూ బాధపడుతుంటే వాళ్ళు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నిటినీ పడగొట్టేయడం, దాన్ని మళ్ళీ రిపేర్ స్టార్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే ఇదేదో మాఫియా గ్యాంగ్ ఏరియాలో జరిగినట్టుంది. కానీ ఒక మెడికల్ కాలేజ్లో ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి, ఒక రెస్పాన్సిబుల్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉండే ప్లేస్లో జరుగుతున్నాయి అంటే ఇది ఒక సిగ్గుచేటు అనమాట. ఆ గవర్నమెంట్కి కానీ అక్కడ సిస్టమ్కి కానీ. ఆ ప్రిన్సిపాల్ గారు కూడా అంటే ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ చేయడము, అది సూసైడ్ అనడము, లేదంటే దాని తర్వాత వెళ్ళిపోవడము, ఇది అంటే ఒక వెరీ షేమ్ఫుల్ యాక్ట్ యాజ్ ఫార్ యాజ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ ఈజ్ కన్సర్న్. ఎందుకంటే ఇది చాలా భయం వేస్తుంది డాక్టర్లుగా మాకు కూడాను. ఈరోజు మేము ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంటాం, కొంతమంది మంచిగా అవుతారు, కొంతమంది మంచిగారు. ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ని మనం సరిగ్గా కానీ ఇమీడియట్ పనిష్మెంట్స్ లేకుండా ఇమీడియట్ నిజం బయటికి రాకపోతే, ఈరోజు నాకు కూడా ఎవరైనా పేషెంట్ చూసి ఆ పేషెంట్ టక్మని వచ్చి నన్ను కొట్టినా కానీ లేదంటే మా స్టాఫ్ని కొట్టినా కానీ ఇది పగలగొట్టినా కానీ ఏమాత్రం ఎవరు కూడా ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసి మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు 1% కొంచెం సైకాట్రిక్ ఉంటారు పేషెంట్స్ కూడా, వాళ్ళు వచ్చి మొత్తం పగలగొట్టిపోవడము, మనుషుల్ని కొట్టడం, అది ఆ భయం ఎక్కువ అయిపోతుంది. సిస్టమ్ మీరు అన్నదా క్వశ్చన్ దానికంటే సిస్టమ్ అన్నీ ఉంటాయి ప్రతిదీ. ఎందుకంటే మెడికల్ కాలేజ్లో ఎప్పుడైనా కానీ పర్మిషన్స్ వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఫస్ట్ చూస్తారు. ఎన్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి లేదా. ఇప్పుడు ఇంకొకటి అమ్మాయి ఎందుకు సెమినార్ హాల్లో పడుకుందో విషయం తెలీదు. అసలు సెమినార్ హాల్కి వెళ్ళి పడుకుందా లేదంటే ఈ ఇన్సిడెంట్ ఎక్కడన్నా చేసి అమ్మాయిని బాడీని అక్కడ పడేసారో కూడా తెలియదు. సెమినార్ హాల్లో ఎవరు పడుకోరు, సెమినార్ హాల్ అన్న ఏమి ఉండవు అక్కడ ఫెసిలిటీస్ పడుకోవడానికి. సో ఇదొక పాయింట్ ఏంటంటే సెమినార్ హాల్ బెడ్ ఉంటుంది ఉండదు, చైర్స్ ఉంటాయి, గ్యాలరీ ఉంటుంది, టీచింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిందా లేదంటే ఎక్కడన్నా ఆ ఇన్సిడెంట్ జరిగి అక్కడ రేప్ చేసి మర్డర్ చేసి అక్కడ పడేసారు లేదా, దీనికి ఆన్సర్ లేదు. సో ఇట్లాగా ఎన్నో క్వశ్చన్స్. ఇప్పటికీ ఆల్మోస్ట్ 12+2 14 days అయింది. 14 daysలో ఇప్పటి వరకు ఒక కన్సాలిడేటెడ్ అరే జనాలకి ఇట్లా మేము పోలీసు వీళ్ళు అరెస్ట్ చేసాము, ఇట్లా చేసామని ఏదన్నా ఒక కన్సోలింగ్ ఫ్యాక్టరు ఆ పేరెంట్స్కి కానీ అక్కడ ఉన్న స్టాఫ్కి కానీ డాక్టర్స్గా మాకు కానీ ఇప్పటివరకు కలగకపోవడం అన్నది చాలా చాలా భయానకంగా ఉంది. దీన్ని మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారో దీని గురించి, లేదంటే సుప్రీంకోర్టు ఏమంటుందో, లేదంటే ఇది కూడా పాత కేసుల్లాగా అలాగే మాయమైపోతుంది అన్న భయం కూడా అందరి డాక్టర్స్లో ఉంది. ఇప్పుడు హెల్త్ మినిస్టర్స్ కూడా ఎవరు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడట్లేదు సార్, మరి దానికి ఏమంటారు? అదే ఇవన్నీ చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ హెల్త్ మినిస్టరు, లోకల్ డీన్ అండ్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ చీఫ్ మినిస్టర్ కాబట్టి మమతా బెనర్జీ గారు వీళ్ళు మాట్లాడాలి.
ఇప్పుడు మన లాయర్ గారు అన్నట్టు వీళ్ళందరికీ కూడా ఆ నిజం తెలుసు కాబట్టి దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసినట్టు అనిపిస్తుంది సీన్. కానీ అరే ఇది జరిగింది, వీళ్ళని పట్టుకున్నాం, లేదంటే వీళ్ళు సెర్చ్లో ఉన్నాము, వీళ్ళని పట్టుకున్నాం అనేది ఎక్కడ లేదు ఇప్పటివరకు మేము చూస్తున్న న్యూస్లో. మాకు ఇంటర్నల్ న్యూస్లు కొన్ని వస్తాయి, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్, అక్కడ టీచర్స్, కొంతమంది మాకు తెలిసిన వాళ్ళందరూ అనడం ఏంటంటే ఏదో చాలా పెద్ద ర్యాకెట్ ఉంది దీని వెనకాల. ఆ అమ్మాయికి ఆ న్యూస్ తెలుసు కాబట్టి ఇటువంటి బ్రూటల్ మర్డర్ జరిగింది అక్కడ విత్ రేప్ అన్నదే చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇప్పుడు ఏంటంటే తోటి డాక్టర్స్ నాకు ఇది తెలుసని బయట చేసి వాళ్ళకేం జరుగుతుందో తెలీదు, అదే స్థితి వాళ్ళకు కూడా పట్టచ్చు. అక్కడ లోకల్గా లోపల ఉన్న డాక్టర్స్ అందరికీ తెలుసు ఏదో జరుగుతుందని, ఏదో జరిగిందని, ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఇన్ ద సీన్ అలా అనిపిస్తుంది. సో అందుకని దీనికి ఆన్సర్ మనము చెప్పలేము. అక్కడ లోకల్ అథారిటీస్, ద మినిస్ట్రీస్, హెల్త్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ గారు కూడా దానికి అంత పెద్దగా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు తెలియక ఏదో మ్యానిపులేట్ చేస్తున్నట్టు మనకి సిగ్నల్స్ వస్తున్నాయంటే ఇది చాలా షేమ్ఫుల్. ఇది సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పినట్లు అసలు వాస్తవానికి ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, నార్మల్గా వార్డ్ బాయ్స్ అందరూ ఉంటారు. అమ్మాయి అంతవరకు అంతలా వచ్చిన ఆమె సిచ్యువేషన్స్ ఒక 12 మంది రేప్ చేశారని చెప్పి ప్రెసెంట్ అయితే బయట తెలుస్తుంది. అంటే కొన్ని వీడియోలో ఛానల్స్లో పెడుతున్నారు, బట్ ఏది కూడా కరెక్ట్ క్లూ అనేది రావట్లేదు. ఎందుకంటారు? ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు మన సీన్ ఆఫ్ అఫెన్స్ బేస్ చేసుకుని ఉంటే అది ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఇట్లాంటి లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్ కాదు. అది మన దగ్గర నీమ్స్ హాస్పిటల్ ఎట్లయితే ఉందో దానికంటే ఇంకొక 2 ఎక్కువ ఉన్న హాస్పిటల్ అది. అట్లాంటి విస్తీర్ణం గల హాస్పిటల్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, అంటే ఒక రద్దీగా ఉండే ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి డైరెక్ట్లీ వచ్చి ఒక ఉమెన్ని అట్లా అటాక్ చేయడం అనేది అక్కడ ఎక్కడ కూడా పాసిబిలిటీ అనేది కనిపిస్తలేదు. సో ఇక్కడ పాసిబిలిటీస్ ఇప్పుడు మనం జనరల్లీ ఏదైతే మనం లాలో మనం చూస్తాం పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. సో ఈ వ్యక్తి ఎంతవరకు చేయగలడు, ఈ వ్యక్తి ఎక్కడ వరకు రీచ్ కాగలుగుతాడు. ఒక వ్యక్తి ఒక 100 kgs ఇంతవరకు లిఫ్ట్ చేస్తాడు అనుకో, ఒక కెపాసిటీ ఉంటుంది కదా, ఆ కెపాసిటీ అనేది ఎక్కడ ఉంది. సో ఇంతగానం జరిగినప్పుడు అక్కడ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఆ వ్యక్తి దూరడానికి ఎంత అవకాశం ఉంది. ఈమె ఆ రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత రాత్రి ఇన్ని గంటల నుంచి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 3-4 మళ్ళీ ఉమెన్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ మళ్ళీ ఆ యొక్క సెమినార్ హాల్కి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. సార్ అన్నట్టు ఆ ప్లేస్లో జరిగిందా జరగలేదా అనేది కూడా క్లారిటీ లేదు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది క్రియేట్ అయింది. ఎట్లా క్రియేట్ అయింది అంటే ఆ డిసీజ్డ్ బాడీ అక్కడ ఉంది కాబట్టి సీన్ ఆఫ్ అఫెన్స్ అదే అనుకుంటున్నాం. సార్ అన్నట్టు అక్కడ లాస్ట్ మూమెంట్లో కూడా రాత్రి 3-4 గంటల ప్రాంతంలో ఒక 2-3 జూనియర్ డాక్టర్లు వెళ్ళొచ్చారు అని చెప్పేసి మనకి ఫ్యాక్ట్స్ చెప్తున్నాయి. బ్రీఫ్ ఫ్యాక్ట్స్లో వెళ్ళొచ్చిన సందర్భంలో ఆ వెళ్ళొచ్చిన వారికి తెలుసా తెలియదా, లేకపోతే వాళ్ళ ముందు జరిగిందా, లేకపోతే వాళ్ళు పోయినప్పుడు ఆ ఒక ఉమెన్ డిసీజ్డ్ బాడీ లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది ఎక్కడ కూడా లేదు. మీరు స్ట్రేట్గా చూస్తే ఈ కేసులో పాయింట్ టు పాయింట్ ఏ కోణంలో కూడా ఒక క్లారిటీ లేదు, ఒక ఎడ్జ్ అనేది లేదు. ఈ కేసులో ఇక్కడ ఎడ్జ్ ఉంది, దీన్ని పట్టుకొని లాగుదాం అని చెప్పేసి మనం అనుకుంటే ఎవిడెన్స్ డ్యామేజ్ చేసారు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి ఏం తెలియదు, అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లకు ఏం తెలియదు. ఒక వ్యక్తి లోపలికి వస్తుంటే ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ కూడా పోలీస్ కలెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కలెక్టివ్ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ చేసిన దాడిగానే మనం ఇది పరిగణించవచ్చు. కానీ ఒక వ్యక్తి అక్కడ పోయి చేసిండు అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర ఆయేష కేసు అయింది. ఆయేష కేసులో కూడా ఏం చేశారు, సమ్ ఆఫ్ పర్సన్ ఆమెను రేప్ చేసి చంపేసిన తర్వాత ఒక ఆయన ఎవరో బాబు పేరు ఉంటుంది, ఆయనను తీసుకొచ్చి దీంట్లో అక్యూజ్గా వేసారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన కూడా అక్యూజ్డ్ కాదని. సో ఈ యొక్క కేసులో కూడా ఎవరో వ్యక్తులు, గ్రూప్ ఆఫ్ వ్యక్తులు ఇదంతా చేసి ఒక ఫలానా పర్సన్ని, ఒక తాగుతోని ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక కేసులో పెట్టారు అనేది ఆ యొక్క ఎవరైతే సిద్ధార్థ రాయ్ ఏదో ఉంది కదా, సంజయ్ రాయ్ ఉన్నారు కదా, ఆ సంజయ్ రాయ్ని మధ్యలో పెట్టారు అనేది క్లియర్ కట్గా ఎక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు జనరల్లో కూడా మనం కూడా ఎక్కడైనా లోకల్ మర్డర్ చేసినా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అయితే ఆయన వేసిండా లేదా అనేది కూడా పోలీసు నమ్మనికి లేదు.
ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లోకి పోతే వీని పాత్ర ఎంత ఉంది, ఇంకెవరెవరు ఇన్వాల్వ్ ఉంది అనేది పోలీస్ బాధ్యత అది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంతమంది ఉన్నారు, వీడు ఒక్కడే చేసిందా, ఒప్పుకున్నంత మాత్రాన మన పైన నేరం కాదు మేడం. ఎవరైనా సరే నేరం ఒప్పుకుంటారు, పోయి సరెండర్ అవుతారు. సరెండర్ కాగానే పోలీస్ వ్యవస్థ చేయాల్సింది సరెండర్ వ్యక్తిని అరెస్ట్ చేసి లోపడేయడం కాదు, ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఇంకెంతమంది ఉన్నారు అనేది కూపీ లాగుతామంటారు చూసారా, ఆ కూపీ ఎక్కడి వరకు లాగిరు, ఎక్కడ కూడా లాగలేదు. ఎప్పుడైతే మన సిబిఐకి కేసు అప్పగించారో అప్పుడు లోకల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేసినారు. డిస్ట్రాయ్ చేసిరు అంటే ఏంటి, ఒక ఇన్స్టిట్యూషన్ చేసిన దాడి, అది ఒక వ్యవస్థ. ఆమె ఎక్కడైతే రివర్స్ అయిందో ఒక వ్యవస్థ, కొంతమంది వ్యక్తులు, కొంతమంది మాఫియా కలిసి చేసి ఈ యొక్క దాడిని చేసినారు. కాబట్టి ఆ ఎవిడెన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ కానీ ఈ యొక్క అఫెన్స్ అయిన తర్వాత 14 hours తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తారు, 14 hours తర్వాత ఎఫ్ఐఆర్ చేసిరనంటే అక్కడున్న లోకల్ పోలీస్ స్టేషన్ యాక్టివిటీ కానీ అక్కడున్న సరౌండింగ్. ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ ఏదైనా జరుగుతుంది, వితిన్ స్పాన్ ఆఫ్ మినిట్లో మనం 100 dial ఏదో చేస్తాం, పోలీస్ వస్తుంది. హాఫ్ అన్ అవర్లోనో 1 hourలోనో ఇన్ఫర్మేషన్ రీచ్ అయిన తర్వాత 1-2 hours గ్యాప్ అనేది డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ 1-2 hours ఏమన్నా ఉంటే అది మనము క్యాలిక్యులేషన్ చేస్తాం. కానీ 14 hours అక్కడ కూడా డిలే అయింది. డిలే అయితే అక్కడ లోకల్ ఉన్న పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్లో ఏమైనా వస్తుందంటే పోలీస్ సిబ్బంది సరిగ్గా పనిచేయట్లేదు, ఈ విషయానికి వస్తే దాచాలని చూస్తుందని చెప్పి. అసలు పోలీసులు అయ్యి అలా చేయడం కరెక్టే అంటారా? ఎందుకంటే మనం నమ్ముకునేది పోలీసులు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళే మనకు న్యాయం చేస్తారు అనుకుంటారు కదా. సో వ్యవస్థలు అనేది కొందరు డిపార్ట్మెంట్ కావచ్చు, లేక మెడికల్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పొలిటీషియన్స్ కావచ్చు, ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ వ్యవస్థ అక్కడ కొల్యూడ్ అయింది. కొల్యూడ్ అయ్యి చేసిన నేరమే ఈ యొక్క డాక్టర్ మర్డర్, రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఫర్దర్గా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా వేయడం జరిగింది సిజేఐ గారు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏం రిపోర్ట్ వస్తుంది అనేది కూడా మనం బేస్ చేసుకొని చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ టోటల్లీ అక్కడ ఉన్న ఎవిడెన్స్ అంతా కొలాబ్ చేసిన తర్వాత ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం యొక్క క్లూస్ తీసుకొని ఎవరిని పని చేస్తారు అనేది మనము ఫర్దర్గా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి ప్రిన్సిపల్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు చాలా అంటే మేము చాలా ఇన్స్టిట్యూట్లో చాలా వరకు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ చాలా మనం ఫేస్ చేసుకుంటూనే ఉంటాము, ప్రిన్సిపల్ ఇలా చేశారు లేదా కొలిగ్ ఇలా చేశారు అని చెప్పేసి. అండ్ CCTV కెమెరాస్ ఉండవు సరిగ్గా, చాలా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి లా ప్రకారం మీరు ఏం చెప్తారు, ఎలాంటి కేసెస్ ఉండొచ్చు వాళ్ళకి? ఇప్పుడు జనరల్గా మీరు సార్ చెప్పిన పాయింట్ మీరు గమనించడం లేదో, ఏ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఒక స్కూల్ పెట్టాలన్నా, లేకపోతే ఒక కాలేజ్ పెట్టాలన్నా, ఒక మెడికల్ హాస్పిటల్ పెట్టాలన్నా, లేకపోతే ఒక మెడికల్ షాప్ పెట్టాలన్నా, ప్రతిదానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ కంపల్సరీ పాటించాలి. ఆ పాటించిన తర్వాత అవన్నీ చూపిస్తేనే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. ఓకే, ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏదైతే ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే లోకల్ లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తారు. ఆ యొక్క హాస్పిటల్లో ఏం జరుగుతుంది అనేది లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే అక్కడున్న వ్యవస్థ కానీ ఈ యొక్క పర్సనల్లీ అబ్జర్వేషన్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఒక వ్యవస్థ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క వ్యవస్థ కూడా యాక్షన్ తీసుకోలేదు, ఏ ఒక్క వ్యవస్థ కూడా పర్టికులర్గా పర్సనల్లీ తీసుకోలేదు. ఇంకో కొన్ని కామెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయిదే తప్ప అనే విధంగా కొన్ని ఛానల్స్లో ఆ అమ్మాయి ఇంకేదో చేసింది అనే విధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి సంబంధించిన వ్యవస్థలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. సో పర్టికులర్గా ఫర్దర్గా ఉన్న సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ప్రోగ్రెస్ కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉందో ఒకసారి వెయిట్ అండ్ సీ అండి. కానీ ఇప్పుడు ఇంకో కొత్త న్యూస్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు 3 డాక్టర్స్ లోపలికి వెళ్ళి వచ్చారని, వాళ్ళ కలీగ్సే అనమాట. వాళ్ళ కలీగ్సే వెళ్ళి రావడం అన్నది న్యూస్ తెలిసింది. సో వాళ్ళ మీదకి స్లోగా ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తున్నారు. ఏంటి, వీళ్ళకి ఏదో దెబ్బ తగిలితే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్స్ క్లాస్మేట్స్ వాళ్ళంతా బ్రూటల్ మర్డర్ ఎట్లా చేస్తారు అంటే దాన్ని తప్పుదారి పట్టించడానికి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. నంద్యాల డిస్ట్రిక్ట్ నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి అనే గ్రామంలో చిన్న పాప 8 years పాప ఆడుకుంటూ ఉంటే రేప్ చేయబడి
మర్డర్ జరిగింది. ఇది జరిగింది ఎప్పుడు? జూలై 7th జరిగింది. రీసెంట్లీ జూలై 7 జరిగింది. ఇప్పటి వరకు బాడీ ట్రేస్ కాలేదు. మరి రేప్ చేసి మర్డర్ చేసింది పిల్లలే, చిన్న పిల్లలే, 10th క్లాస్ లోపల వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పారు చిన్న పాప చిన్న ఊర్లో బాడీ ఇప్పటివరకు ట్రేస్ కాలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీస్కి తెలియని విషయం ఏమీ ఉండదు, తప్పకుండా పోలీస్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ డాక్టర్ గారి మర్డర్ ఏదైతే ఉందో సెమినార్ హాల్లో జరిగిందే అనుకుందాం, అది కరెక్ట్. లేదంటే హాస్పిటల్ క్యాంపస్ ఉంది, అమ్మాయి హాస్పిటల్ క్యాంపస్ దాటిపోలే. హాస్పిటల్ అనేది ఎప్పుడు పేషెంట్లు, స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంక తర్వాత సెక్యూరిటీ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు అందరూ తిరుగుతుంటారు. అందరూ తిరుగుతున్నా కూడాను పోలీస్కి తెలియకుండా, సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా, లేదంటే హాస్పిటల్ స్టాఫ్కి తెలియకుండా ఇంత బ్రూటల్ మర్డర్ అయితే జరగదు. ఏదైనా సూసైడ్ జరగచ్చేమో కానీ టక్కన ఏదైనా తాగి పడిపోయి ఇంతమంది కలిపి చంపారు అన్న ఎవిడెన్స్ ఉండి కూడాను ఇది ఎవరికి తెలియదు అని చెప్పేసి దాన్ని ఏదో సంజయ్ రావత్ అని వాడిని తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేయడము, నేనే చంపాను, నన్ను మర్డర్ చేయండి, లేదంటే నన్ను ఉరిదేయండి అనడము, ఇవన్నీ ఆర్టిఫిషియల్ థింగ్స్. తర్వాత ఈ పిల్లల మీద అది నెట్టేయడము, వాళ్ళే చేశారు. ఎవరన్నా డాక్టర్స్ ఎంత గొడవ అయినా కానీ అట్లా ఫ్రాక్చర్లు వచ్చేటట్టు కొట్టడం, అందులో ఒక 2 అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళ మీద తోయడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పెద్ద కాన్స్పిరసీ, పెద్ద ర్యాకెట్, దాని వెనకాల ఏదో ఉంది. ఎందుకు నేను ఇంత పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నానంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అటువంటిది. ఒక అమ్మాయి డ్యూటీ చేసి డాక్టర్ గారు అక్కడ అంత ఘోరంగా రేప్ చేయబడి మర్డర్ చేసిందంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏదో సింపుల్ ఇష్యూ అని వదిలేయాలా? ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చడం కోసం ఇదేమన్నారు, ఇది అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఆ అమ్మాయి తప్పు ఉంది అంటే ఆ అమ్మాయి మీదే ఈ రాడ్లతో కొట్టుకున్నట్లు అయిపోయిందా? సో ఇది అంటే ఇప్పటి వరకు ఇన్ని రోజులు కూడా ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఈ ఎరాలో ఇప్పటి వరకు ఒక డాక్టర్కి ఇంత అన్యాయం జరిగిందే, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ స్టూడెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉంటారో అటువంటి వాళ్ళకి ఒక ఆన్సర్ దొరకలేదు ఇప్పటి వరకు. ఆన్సర్ దొరకపోవడం అన్నది, ఆన్సర్ చెప్పకుండా ఈ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట్లా రియాక్ట్ అవ్వడం అన్నది అది భయానికి లోన్ చేస్తుంది. ప్లస్ అభద్రతాభావం, మనకేమవుద్దో తెలియదు రేపొద్దున. ఎందుకంటే క్రిమినల్స్ ఎలా ఉంటారంటే అరే అది జరిగింది కదా, అక్కడ ఏమీ లేదు, ఏం జరగలేదు, ఎవరికి శిక్ష పడలేదు, మనం కూడా చేయొచ్చు. ఆ 1% ఉంటారు క్రిమినల్స్, వాళ్ళు మన మీదకి రావచ్చు. ఎందుకు, ఏం జరిగింది, దాన్ని ఎట్లైనా మాఫీ చేసుకోవచ్చు మనం అని. సో ఇది వెరీ హీనస్ యాక్ట్ అంటారు దీన్ని, హీనస్ యాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పోలీస్. దే షుడ్ ఇమ్మీడియట్ రియాక్ట్ అండ్ ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి క్యాపిటల్ పనిష్మెంట్ తప్పకుండా వాళ్ళకి చేయాలి. అండ్ దాని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఆ హాస్పిటల్ ఏం జరుగుతుంది, హాస్పిటల్లోనే జరిగింది, బయట జరగలే అంటే హాస్పిటల్ స్టాఫే ఇన్వాల్వ్ అయి ఉంటారు అన్నది ఒక సాలిడ్ ఇది. లేదు బయట నుంచి వచ్చారంటే బయట వాళ్ళకి తెలిసిపోతుంది కదా. లేదు హాస్పిటల్లో జరిగిన ఇష్యూని కాబట్టి హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది. హాస్పిటల్ అన్న ప్లేస్లో ఇటువంటివి జరుగుతున్నాయంటే అది ఆపలేదన్న ప్రిన్సిపల్ కానీ, డీన్ కానీ, ఆ సిస్టమ్ కానీ, ఆ ఓనర్షిప్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ బిహైండ్ ఇట్. చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది మీడియా ఇంకా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇంకా చాలా ప్రొసెషన్ జరగాలి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు రావాలి, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా. ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ఫ్యాక్ట్స్ కావాలి మనకి. ప్రాణం రాదు మళ్ళీ, తల్లిదండ్రులు కోల్పోయారు, కానీ ఫ్యాక్ట్స్ రావాలి, మళ్ళీ జరగకూడదు. దీని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్నపిల్లల ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ పనిష్మెంట్ రావట్లేదు, ఇలాంటివి ఆగట్లేదు. ఇంకా కొన్ని కంట్రీస్లో మనం మాట్లాడుకుంటే అసలు ఇలాంటివి జరగవు, రేప్ కేసెసే ఉండవు, మనకు తెలుసు బయట కంట్రీస్లో. ఎందుకు భారతదేశంలోనే ఇలా జరుగుతుంది అంటారు? యాక్చువల్లీ మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే లా చేస్తారు, చట్టం, పార్లమెంట్లో చట్టం తయారు చేసి ఎనాక్ట్ చేస్తారు, అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది, వచ్చిన తర్వాత వదిలేస్తారు. అయితే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే, ఒక లా అనేది ఎనాక్ట్ చేసినప్పుడు ఫలానా ఇయర్లో ఇది వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అవేర్నెస్, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్కూల్ స్థాయి నుంచి ఒక విద్యార్థి స్కూల్లో ఉన్నప్పుడు
అరే నేను ఈ అమ్మాయితో ఇట్లా మాట్లాడితే నాకు ఈ పనిష్మెంట్ వస్తుంది, ఆ అమ్మాయితో నేను ఇట్లా బిహేవ్ చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఉంటుందని స్కూల్ నుంచి పూర్తి స్థాయిలో స్కూల్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ కనుక చట్టం మీద అవగాహన ఉంటే ఇట్లాంటి నేరాలు ఏదైతే చేయాలన్నా కూడా వాళ్ళకు వణుకు పుడుతుంది. అరే నేను నా పరిస్థితిలో అయితే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నా ఫ్యామిలీ అంతా ఇట్లా డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది అని చెప్పేసి వానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే ఇదంతా జరగదు. ఇప్పుడు చూడండి 1860లో మనకు ఐపీసీ వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్. అప్పట్లోనే ఇట్లాంటి అఫెన్సెస్ అన్నీ మనం చట్టంలో రాసుకున్నాం. కానీ ఎవరు తెలుసు? మీకు తెలుసా పలానా 354D ఏం చెప్తుంది అనేది? సో పలానా 354 ఏం చెప్తుంది అనేది ఒక కామన్ సిటిజన్కి తెలియకపోతే, మీరు ఒక ఉమెన్ అఫెన్స్ అగైనెస్ట్ ఉమెన్, అది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354 అది మీకు తెలియదు. సో మనకున్న దరిద్రం ఏంటంటే ఏ ఒక్క చట్టం చేసినా దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఈ యొక్క అఫెన్సెస్ అనేది ఏం చేస్తే ఏమవుతుంది? ప్రియాంక రెడ్డి మర్డర్ అయింది, రేప్ అయిన మర్డర్ అయింది, దాని తర్వాత ఇంకోటి అయింది, ఇట్లా జరుగుతూ పోతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూసుకుంటే దాని తర్వాత బిఎన్ఎస్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త క్రిమినల్ లాస్ మనకు తీసుకొచ్చి పనిష్మెంట్స్ పెంచారు, ఫైన్స్ పెంచారు. అప్పుడున్న చట్టం ఇప్పటి వాళ్ళకి సరిపోతలేదని చెప్పేసి ఇప్పుడున్న నేరాలు డిఫరెంట్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త చట్టం తీసుకొచ్చి పనిష్మెంట్స్ పెంచి ఫైన్స్ పెంచి ఎంత పెంచినా కూడా మళ్ళీ సేమ్ అఫెన్స్ వితిన్ 2 months మనకు జూలై 1 నుంచి ఆ యొక్క చట్టం మనకు అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చిన తర్వాత వితిన్ 2 monthsలో ఎంత పెద్ద అఫెన్స్ జరగడం అనేది మనం చట్టాలు చేయడంలో లోపం, లేకపోతే దాన్ని అవగాహన మనం పెంచడంలో లోపమవుతుందా, లేకపోతే సిస్టమ్ దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుందా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి పూర్తి స్థాయిలో స్పెషల్ కమిటీ వేసి పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం సార్, ఒక విషయం ఏంటంటే అవగాహన దేనికి ఉంది తెలుసా? 354 గురించి అవగాహన లేదు, కానీ మర్డర్ చేసినా కూడా తప్పకుండా తప్పించుకోవచ్చు అన్న అవగాహన ప్రతి ఒక్కరికి ఉంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ గురించి ఒకరిని మర్డర్ చేస్తారు అంటే తెలియదా వాళ్ళకి లైఫ్ పడుతుందని? గ్యారంటీగా తెలిసిన విషయం అంటే తప్పించుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ డీల్లో అతన్ని కానీ మనం ఎలిమినేట్ చేస్తే తప్పకుండా మనకు వస్తుందని తెలిసినప్పుడు ఇది బేసిక్గా ప్రాబ్లం. అంటే యాజ్ ఎ కామన్ లాయర్ గారికి ఇంకా బాగా తెలుసు. నేను అనుకోవడం ఏంటి అంటే తప్పకుండా తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ డాక్టర్ గారి మర్డర్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలీదా? అరే క్యాపిటల్ పనిష్మెంట్ దొరుకుతుంది, ఇంత బ్రూటల్గా మర్డర్ చేసామని. వాళ్ళకి తెలిసింది ఏంటంటే తప్పకుండా తప్పించుకోవచ్చు, పెద్దవాళ్ళు మన అండగా ఉన్నారు. సో అన్న అష్యూరిటీతోనే ఇది చేస్తారు. ఇదేదో క్షణికావేశంలో చేసినది కాదు. సో ఇప్పుడు నిర్భయ కేసు కానీ, ఇప్పుడు మన ప్రియాంక రెడ్డి కేసు కానీ, అది ఒక ఇంటెన్షన్తో అలా క్రైమ్ అయిపోయి అమ్మాయిని చంపేయాల్సి వచ్చింది. అదే వాళ్ళు బేసిక్గాను అంత ప్లాన్డ్గా పోలేదు, కనపడింది ఇట్లా జరిగింది కాబట్టి అట్లా బ్రూటల్ మర్డర్ చేస్తారు, అది వేరే విషయం. ఇది అట్లా కాదు. ఇది ఆ అమ్మాయికి ఏదో తెలుసు. ఆ అమ్మాయికి ఏదో తెలిసినప్పుడు ఈ అమ్మాయి బయట పెట్టాలని ట్రై చేస్తున్నప్పుడు దాని ఆ నిజాన్ని గొంతు నొక్కేయడానికి ఈ అమ్మాయి మీద ప్లాన్డ్గా పోలీస్ పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు, లీగల్ ఒపీనియన్ అయితే తీసుకొనే దిగి మర్డర్ చేసి ఉంటారు అన్నదే ఇదే ఘోరమైన విషయం. ఎందుకంటే ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఎవరన్నా చెడుని చూపిస్తానన్నప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఆ అమ్మాయినే ఎలిమినేట్ చేయడం, ఎంత ఘోరంగా చంపి ఎలిమినేట్ చేయడం అన్నది సొసైటీలో ప్రతి ఒక్కరు భయపడాల్సిన విషయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పోలీసులు ఎప్పుడు అనౌన్స్ చేస్తుంటారు, మీ ఇంటి పక్కన ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఇన్ఫామ్ చేయండి అని. ఇప్పుడు ఇట్లాంటి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇటువంటివి జరుగుతాయని తెలిస్తే అసలు ఎవరు చెప్పరు. అప్పుడు బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడ పడితే అక్కడ జరుగుతాయి. సో బేసికలీ మన లా సరిగ్గా లేదు, పోలీస్ సరిగ్గా లేరు, అండ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ కరప్ట్, ఎప్పుడు అది కరప్టే. కాబట్టి సో పొలిటీషియన్స్ అండలేనిదే ఇంత జరిగి ఉండదు. ఏదో పెద్ద లార్జ్ స్కేల్ ర్యాకెట్, ఏదో విధంగా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, వేరే డ్రగ్స్ ఉండొచ్చు, ఏదో ఇది బయట పెడితే ఎవరెవరు బయటకు వస్తారో తెలియదు మళ్ళీ. అందుకని చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా కామ్గా ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ని ఎందుకు రిజైన్ చేసి పంపించమన్నారు? ప్రిన్సిపల్ అక్కడ ఉంటే క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేసే కొద్దీ నిజాలు బయటపడతాయి. అతను ఏదో ఒకరు చెప్పాల్సిందే. ఏదో అక్కడి నుంచి అయితే మాన్పించేస్తే, అక్కడి నుంచి కనపడకుండా చేస్తే ఇప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళలేరు, అతను ఇంటరాగేట్ చేయడానికి కుదరదు. సో అందుకని ఏం చేస్తారంటే ఆయన తప్పించేస్తే అక్కడికి ఆగిపోద్ది. లేదు అతను ఇంటరాగేట్ చేసినప్పుడు టక్కని చెప్పేయచ్చు నిజం.
మొత్తం డొంకంతా బయటకు వస్తుంది. సో ఇది చాలా మేజర్ ఇష్యూ. ఇది క్షణికావేశంలో జరిగింది కాదు. తప్పకుండా దీని వెనకాల ఉన్న మొత్తం ఉచ్చంతా లాగాల్సిందే. లాగి మొత్తం నిజాన్ని బయట పెట్టాలి. ఫస్ట్ బయట పెట్టినప్పుడే సరైన న్యాయం ఆ అమ్మాయికి జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు నిజంగానే మన గవర్నమెంట్లో ఏ తప్పు చేసినా తప్పించుకోవచ్చా? అదే కాన్ఫిడెన్స్తో తప్పులు చేస్తున్నారా? అంటే తప్పించుకోవచ్చు అని మనం ఎక్కడ కూడా చెప్పలేము. రోజు వందల పనిష్మెంట్స్, వందల సెంటెన్స్ జరుగుతున్నాయి. మీకు లోకల్ కోర్టులో, మన హైదరాబాద్ కోర్టులోనే రోజుకి ఒక 10 లైఫ్లోనే పడుతున్నాయి. ఈ రేప్ కేసెస్లో కానీ ఈ మిగతా అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కంపల్సరీ ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే కోర్టు కానీ ఎక్కడ కూడా వదలరు. మీరు ఒకసారి చూసుకున్నట్టు అఫెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఏదైనా జరిగినప్పుడు కంపల్సరీ రిమాండ్ చేస్తున్నారు పోలీసు, కంపల్సరీ నోటీస్ ఇస్తున్నారు, కంపల్సరీ రిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ జరుగుతుంది. ఎక్కడైతే సెంటెన్స్ మన కోర్టు సెంటెన్స్ వాళ్ళకి లైఫ్ లేకపోతే 15 years 14 years ఇట్లాంటి సెంటెన్స్ వేసినప్పుడు అదొక సెంటెన్స్ అడ్వర్టైజ్మెంట్ కావట్లేదు. పనిష్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో కోర్టులో రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈ అఫెన్సెస్ అయితే ఈ బయటకు వస్తున్నాయి. ఈ ఏదైతే కోర్టు ఇచ్చిన సెంటెన్స్ అనేది పూర్తి స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లోకి రావట్లేదు. ఈ పలానా వ్యక్తికి ఈ నేరం చేసినందుకు ఈయనకి ఈ లైఫ్ పడ్డది, పలానా వ్యక్తికి ఇట్లా జరిగింది అనేది ఎవరు పట్టించుకుంటలేరు. ఆర్డర్ అవుతుంది, వాడు లోపల పోతుంది తప్ప అక్కడికే ముగిసిపోతుంది. ఆ యొక్క పనిష్మెంట్స్ కనుక ఒక్కసారి మీడియా పరంగా కంపల్సరీ ప్రతి పనిష్మెంట్ అడ్వర్టైజ్ చేయాలని ఒక రూల్ కానీ కంపల్సరీ ఉంటే ఆ యొక్క పనిష్మెంట్ కంపల్సరీ ఎవరైతే చూసిన వ్యక్తి నెక్స్ట్ ఇంకొక నేరం చేయడానికి చాలా భయపడతాడు. అట్లాంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారు మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఉన్న తేడా ఏంటంటే లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక ప్రాపర్గా లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఇప్పుడు మన ఇక్కడ ఉన్న డాక్టర్ గారు కావచ్చు లేకపోతే మిగతా ఉన్న హాస్పిటల్స్ బేస్ చేసుకుంటే ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బయట దేశాల నుంచి ఒక క్యాన్సర్ కానీ లేకపోతే స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. మీకు తెలియని విషయం. రీసెంట్లీ నా క్లయింట్ ఒక డాక్టర్ ఫ్రెంచ్ నుంచి వచ్చి ఇక్కడ మన యూకే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా మన దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ అనేది ఇక్కడ మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ అంటే ఏ వ్యవస్థ అయినా రావాలంటే ఒక లా అండ్ ఆర్డర్ అనేది కంపల్సరీ ఉండాలి. అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఆ యొక్క మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది, పక్కనున్న ఒక ఏమంటారు ఒక హ్యుమానిటీ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు కంపల్సరీ పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి కల్ప్రిట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇచ్చి ఇంకొక నేరం ఇట్లాంటివి జరగకుండా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందో అట్లాంటి కమిటీ చేసి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క కోరిక. సో మీ అభిప్రాయం ప్రకారం ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తే ఇలాంటి పోతాయి, మొత్తానికి క్లోజ్ అయిపోతాయి అనుకుంటున్నారు? క్యాపిటల్ పనిష్మెంట్ ఏముంటుంది మేడం, మా అంటే హ్యాంగ్ చేస్తారు వాళ్ళకి. ఇంకా అంతకంటే పెద్ద పనిష్మెంట్ అయితే లేదు. లేకపోతే అంటిల్ లైఫ్ వేస్తారు. ఓకే, ప్రిజన్ అంటిల్ లైఫ్ వేస్తారు. లైఫ్ శిక్ష వేసినా మన దగ్గర ఇప్పుడు ఢిల్లీ నిర్భయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఉరితీసినారు. అంతగానం చేసినాక కూడా ఇంకేం పనిష్మెంట్ ఉంటుంది మేడం? అంతకంటే పనిష్మెంట్ ఇంకేం ఉండదు. సో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అక్కడ ఆల్రెడీ మనకు తెలుసు. సో అట్లా తెలిసినా కూడా ఇట్లాంటివి చేస్తున్నారంటే అవగాహన లోపం అని నేను చెప్తాను. అవగాహన ప్రతి ఒక్కరు కల్పించాలి. మన చట్టాలు ఉన్నాయి, ఒక ఉమెన్ తోటి మనం ఇట్లా పెట్టుకుంటే ఇదవుతుంది, లేకపోతే ఈ యొక్క పక్కనున్న పర్సన్ తోటి మన బిహేవియర్ ఇట్లా ఉండాలి, లేకపోతే సమాజంలో మన జనజీవన స్రవంతిలో మనం తిరుగుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఇట్లా ఉండాలనేది ఒక పూర్తి స్థాయిగా అవగాహన అనేది లేకపోవడంతో ఇవన్నీ రిపీటెడ్ క్రైమ్స్ జరుగుతున్నాయని నా ఒక ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్లీ నేను ఏమడదాం అనుకుంటున్నానంటే గవర్నమెంట్కి మీరు కేసుకి సంబంధించి ఎలా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అండ్ ఈ కేసులో న్యాయం అవ్వాలి అంటే పూర్తి స్థాయిలో స్కూల్ స్టేజ్ నుంచి మన చట్టం అనేది అందరికి తెలియాలి, లా అనేది అందరికి తెలియాలి. ఒక డాక్టర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఒక పక్కన ఒక సిటిజన్తో ఎలా బిహేవ్ చేయాలి, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంది. రైట్స్ గురించి అందరు మాట్లాడతారు కానీ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరు మాట్లాడరు. మన రెస్పాన్సిబిలిటీ మన డ్యూటీ కూడా ఉంటుంది సమాజంలో మనం చేయాల్సింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అంటే అవగాహన లేక.
సో అవగాహన లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నేను అంటాను. సో ఈ అవగాహన అనేది స్కూల్ స్థాయి నుంచి ఒక చిన్న పిల్లల నుంచి నేను ఇది చేస్తే ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇట్లా ఇట్లా ఉంది అనేది కంపల్సరీ ఇవన్నీ అవగాహన కల్పిస్తేనే ఫర్దర్గా ఏవైతే జరిగే క్రైమ్స్ ఉన్నాయో అవన్నీ ఆపగలుగుతామనేది నా యొక్క ఒపీనియన్. సార్ ఒక చిన్న ప్రశ్న ఇందాక నేను అడుగుదాం అనుకున్నాను. సో హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయని చెప్పేసి విన్నాం, లైక్ కిడ్నీస్ సంబంధించి అండ్ అలాగే సమ్ ప్రాస్టిట్యూషన్ వర్క్ కూడా లోపల జరుగుతుందని చెప్పి, ఇలాంటివి చాలా డ్రగ్స్కి సంబంధించి. సో ఇవన్నీ నిజంగా ఉండే ఉంటాయా? అందుకే ఇంత పెద్ద స్కామ్ చేశారు వీళ్ళు? అంటే ఇవి మనము ఒక హాస్పిటల్ని బేస్ చేసుకొని అనలేము. ఒక 100 హాస్పిటల్లో ఒక 90 హాస్పిటల్ పర్ఫెక్ట్ ఉంటాయి. మనం పోతాం, వాళ్ళని మొక్కుతాం, వాళ్ళ దగ్గర మంచి ట్రీట్మెంట్ తీసుకుంటాం, వాళ్ళకి అప్రిషియేషన్ ఇస్తాం, వాళ్ళ దగ్గర మనం సమ్ ఆఫ్ రూపీస్ పే చేస్తాం. ఓకే, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక 10 out of 100లో ఒక 10 ఇట్లాంటి సంఘటనలు, ఒక 1 or 10 అంటే ఒక 10% కావచ్చు, 5% కావచ్చు, ఇట్లాంటి హాస్పిటల్లో జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఏ వ్యక్తి అయినా సరే 10 మంది దాంట్లో ఎవరైనా ఒక 2 చెడ్డలు ఉంటారు. అట్లానే ఒక వ్యవస్థను మనం అనలేము, ఒక హాస్పిటల్లో కంప్లీట్లీ ఇవి జరుగుతాయని కూడా మనం అనలేము. సో ఇవన్నీ ఒక వ్యక్తిలో వచ్చిన బుద్ధి వల్ల, లేకపోతే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వ్యవస్థల మేనేజ్మెంట్కు ఉన్న ఒక దుర్బుద్ధి వల్ల ఇవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ప్రతి హాస్పిటల్లో జరుగుతాయని మనం ఇది అనుకోలేం, ప్రతి హాస్పిటల్ని మనం నిందించలేం. కొన్ని చేతుల మనం మొక్కబడతాయి, కొన్ని చేతులు తొక్కబడతాయి. సో అట్లా అని చెప్పేసి వ్యవస్థ హాస్పిటలైజ్ ఎట్లాంటి వ్యవస్థ ఉంది అని మనం కూడా పూర్తిగా చెప్పలేం. సో అట్లా కొందరు మంది దుర్బుద్ధి వల్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. అది హాస్పిటల్ కావచ్చు, మీరు అన్నట్టు ఇప్పుడు హాస్పిటల్లో ఇవన్నీ జరుగుతలేవు, బయట తండ్రి కూతురుని కూడా వదులుతలేడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక ఇన్స్టిట్యూషన్కి మనం ఆపాదించడం కానీ, ఒక వ్యక్తికి ఆపాదించడం కానీ, ఒక వ్యవస్థని ఇది వ్యవస్థలో ఇది జరిగింది కాబట్టి ఆ వ్యవస్థ మొత్తం అంతే అనుకోవడం కూడా మన తప్పు. సో ఇవి వ్యక్తుల యొక్క దుర్బుద్ధి, ఆ మేనేజ్మెంట్లో ఉన్న కీ స్థాయిలో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వ్యక్తుల దుర్బుద్ధి వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్ప దాని తర్వాత ఈ యొక్క వ్యవస్థ ఇట్లా చేస్తుంది, ఆ వ్యవస్థ ఇట్లా చేస్తుంది అని పూర్తిగా మనం ఆపాదించలేం. సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో మనం పూర్తి స్థాయిలో సిటిజన్స్ కానీ మనం లేకపోతే పోలీస్ కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇట్లాంటి వ్యవస్థలు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ పోలీస్ దానికి యాక్షన్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు దాన్ని మనం బయటికి తీసుకురావాలి. మీడియా వ్యవస్థ బేస్ చేసుకొని ఇట్లాంటి మీడియాలో కూడా జరుగుతాయి. ఏదైతే మీడియా బయటికి తీసుకొస్తేనే అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్క రోల్ ఒక సిటిజన్ నుంచి బేస్ చేసుకొని ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా వరకు చూసుకుంటే ప్రతి ఒక్క బాధ్యత ఎంతో ఉండాలి. అప్పుడే ఈ యొక్క సమాజం బాగుపడుతుంది అనేది నా ఒక ఉద్దేశం. సార్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఒక డాక్టర్పై రేప్ జరిగి ఇలా హత్య జరిగింది కాబట్టి డాక్టర్ సేఫ్టీ హాస్పిటల్ సేఫ్టీ అని మాట్లాడుతున్నారు. సో మీకు ఒక హాస్పిటల్, మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ అన్న హాస్పిటల్ అన్న ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది, సేఫ్ కాదు అనిపిస్తుంది. సో మీరు దీనికి ఏం చెప్తారు? ఇక్కడ డాక్టర్స్ కాదు, డాక్టర్స్ సేఫ్గా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా లేకపోవడానికి ఈ ఇన్సిడెంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇది ఏదో నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్స్టెంట్ మూమెంట్లో జరిగింది కదా, పెద్ద సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది ఇందులో ఒకరిద్దరు కాదు. సో ఒక డాక్టర్లు కూడాను ఒకరిద్దరు ముగ్గురు ఎవరన్నా ఇట్లాంటి ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేస్తుండొచ్చు. మీరు అన్నట్టు హాస్పిటల్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఉండొచ్చు. ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్లో ఏదో ఒకరిద్దరు చేయడము, ఇటువంటి ఏదైనా సెక్స్ ర్యాకెట్ కానీ డ్రగ్ ర్యాకెట్ కానీ జరగచ్చు. ఎక్కడైనా ఒక సముదాయం ఉందంటే అక్కడ ఇవన్నీ జరుగుతుండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ర్యాకెట్ని ఆ అమ్మాయి అపోజ్ చేస్తున్నందుకే ఆ అమ్మాయిని చంపారన్న ఒక విషయము ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. అమ్మాయి చనిపోవడం అన్నది చాలా దురదృష్టకరం. కానీ ఈ వెనకాల సిస్టమ్ అంతా కూడాను భ్రష్టు పట్టి దాని ద్వారా అమ్మాయి ప్రాణాలు పోయాయి, దాన్ని కాపాడుతున్నారు చూడండి, అది పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా ఏదో జరిగింది, ఆ అబ్బాయిని తీసుకెళ్లారు, లేచారు, తర్వాత హ్యాంగ్ చేశారు కాదు, దీని వెనకాల ఎంతమంది ఉంటారు. అందుకనే ఇంతమందిని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే తప్పకుండా దీన్ని అట్లాగే తొక్కేస్తారు ఈ కేసుని. ఎందుకు ఒక ఇన్సిడెంట్ జరిగితే జనాల్లో అమ్మ వీడికి శిక్ష పడిందని అనుకోండి, దీని వెనకాల ఒక 50 మంది తేరారు, పెద్ద అఫీషియల్స్ చేయలేరు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంతమందిని చేస్తారు, ఏం చేస్తారు అంటే ఈ ఇష్యూలో ఎవరు కూడా మాట్లాడుకోవడానికి, ఎవరు కూడాను న్యాయపూర్వకంగా మనకి సంకేతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్ ఇది. అందుకని అది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ తప్పు జరిగినా కూడా వేలెత్తి చూపించకుండా తయారవుతారు మనుషులు.
ఇప్పుడు వేలెత్తి చూపించకపోతే తప్పుగానే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏదో సెక్స్ ర్యాకెట్ డ్రగ్ ర్యాకెట్ జరుగుతుంది అనుకోండి, అమ్మాయికి తెలిసింది, ఆ అమ్మాయి బయట పెట్టాలనుకుంటుంది, చంపేస్తే ఇప్పుడు ఈ డాక్టర్స్లో ఆ హాస్పిటల్లో చాలామందికి ఆ విషయం తెలుసుంటుంది. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, నేను ఫోన్ చేసి ఏం మాట్లాడు, ఏమోరా నాకు తెలియదు అంటాడు, అంతే కదా. సో అది ఎంత ఘోరమైన పరిణామం. ఈ పరిణామం చూస్తే ఎట్లా ఉందంటే ఇంకా మన కంట్రీ ఎక్కడికి పోతుంది, సేఫ్టీ ఎక్కడుంది, ఎక్కడ ఏది జరిగినా కామ్గా మనం వచ్చేయాలి అంతే. సో అది మేజర్ ఇష్యూ. డాక్టర్గా మేము అంటే మా ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి రేపొద్దు నా హాస్పిటల్లో కూడా జరగచ్చు ఇట్లాంటిది. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు అంటే డాక్టర్స్గా పర్సే ఎవరు ఏం చేయరు, డాక్టర్స్ స్టాఫ్ ఎవరు ఉంటారు, ఒకరిద్దరు యూనో వేరే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చేస్తుండొచ్చు, లేదు బయట వాళ్ళు వచ్చి అక్కడే ఆ స్థావరంగా పెట్టుకొని అక్కడ చేస్తుండొచ్చు, అది ఈ అమ్మాయి చూసుండొచ్చు, లేదు ఈ అమ్మాయి బయటే చూసిందాం ఎక్కడన్నా చూసి వచ్చి ఇక్కడ అరే ఈరోజు ఇంట్లో లేదు కదా, ఈరోజు అయితే మనకి ఈజీ జరుగుతుంది, బయట నుంచి వచ్చి చేసి ఉండొచ్చు. సో వరి అంతా కూడాను దీని వెనకాల ఉన్న మాఫియా ఏదైతే ఉందో దానిలందరికీ శిక్ష పడదు కాబట్టి అరే ఇటువంటి ఏదైనా జరిగినా మన కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలన్న భావన జనాల్లో కలుగుతుందో ఇది చాలా అత్యంత భయంకరమైనది. ఆ చేంజ్ అన్నది వెరీ డేంజరస్ ఫర్ ద సొసైటీ. సార్ ఫైనల్లీ మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఈ కేసులో గవర్నమెంట్కి కానివ్వండి, సమాజానికి కానివ్వండి? సొసైటీకి బేసికలీ ఎవరు ప్రొటెక్షన్లో వాళ్ళు ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అఫ్ కోర్స్ గవర్నమెంట్, హెల్త్ ప్లస్ ఆల్సో పోలీసు, జ్యుడిషియరీ ఇది మొత్తం కూడా ఫెయిల్ అయింది ఇందులో. ఇక్కడ వాళ్ళు జరుగుతున్న ఏదైతే పెద్ద సిస్టమ్ ఫెయిల్యూర్, ఏదైనా ఫ్రాడ్లెంట్ సిస్టమ్ ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా దీన్ని తొక్కి పెట్టడం అన్నది హైలీ కండెమబుల్. దీన్ని తప్పకుండా తీవ్రంగా అందరూ ఖండించాలి. ఎందుకంటే మనకు తెలుసు దీని వెనకాల చాలా పెద్ద బడాబాబులు ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళని తప్పకుండా ఆనెస్ట్గా అందరినీ బయటికి తీసుకురావాలి. దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. అండ్ సొసైటీ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పర్టికులర్ డాక్టర్స్ కూడా, ఫీమేల్ డాక్టర్స్ కూడా హాస్పిటల్స్లో వాళ్ళ ప్రొటెక్షన్లో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి పోలీస్ కాపాడలేదు, పోలీస్ మంచిగా ఉన్నా పోలీస్ కాపాడలేదు, మరి హాస్పిటల్ ఉన్న ప్రొటెక్షన్ కూడా, సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్స్ అన్నీ కూడాను ప్రతిసారి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా మేము ఇంక నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తాము, మీరేం ప్రాబ్లం లేదు, మీరు అందరు బాగా పనిచేయడం అన్నది ఎంతవరకు నమ్మగలం? ఎన్నోసార్లు జరిగేవి, ప్రతిసారి ఇదే మాట అంటున్నారు. ఎన్నోసార్లు హాస్పిటల్స్లో, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో స్ట్రైక్స్ చేశారు, మాకు ప్రొటెక్షన్ లేదు, ఎందుకంటే డ్యూటీ డాక్టర్స్ని కొట్టడం లే ఈసారి నుంచి మేము అంతా బాగా చూసుకుంటామంటే ఎక్కడ చూస్తున్నారు? ఎవ్వరు ఏం చేయడం లేదు. సో అందుకని ఇప్పుడు ఇది జరిగింది ఒక డిఫరెంట్ యాంగిల్లో జరిగింది కాబట్టి ఇది ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము. దీన్ని మరి ఆ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో వచ్చే రోజుల్లో చూడాలి. బట్ తప్పకుండా ప్రతి ఒక్కరూ దీనికి న్యాయం జరిగే వరకు కూడాను పోరాడాల్సిందే. ప్రతి ఒక్కరు దీన్ని కండెమ్ చేయాలి సీరియస్గా. సో మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారమ్మా. సార్ మీరు కూడా మీ హెల్త్ బాగాలేకపోయినా వచ్చి వీడియోలో ఇంతసేపు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.